all the papers, including unstarred questions with answers, to have been placed laid on the table of the House. బిల్స్ కంటే ముందు వెంకటరెడ్డి గారు 5 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు సార్. నిన్న టాపిక్ మీద ఆర్ఎన్బి మీద స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు సార్. మినిస్టర్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, థ్యాంక్ యూ సార్. నిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తోని నిన్న మా డిమాండ్స్ ఆర్ఎన్బి డిమాండ్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకోవచ్చు, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా 2-3 సబ్జెక్టులు ఉన్నాయని చెప్తే నేను 9:30కి వెళ్ళిపోవడం జరిగింది. మీరు అనుమతిస్తే ఒక 4-5 పాయింట్ మాత్రమే ఎక్కువ, దీనిలో డిబేట్ ఏం లేదు. సభ్యుల ద్వారా తెలంగాణ ప్రధానికి మీ ద్వారా నిన్నటి రిప్లై మినిస్టర్ గారు డిమాండ్ పాస్డ్ 1 మినిట్ నిన్నటి రిప్లై అని కాకుండా మీ సబ్జెక్ట్ ఏదన్నా అదే సబ్జెక్ట్ గురించి చెప్పండి. రోడ్స్ గురించి సార్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మంచి రోడ్లు ఆర్థిక ప్రగతికి మొదటి అడుగు. రోడ్డు అంటే దూరాన్ని తగ్గించేది మాత్రమే కాదు, అవకాశాలను దగ్గర చేసేది. రోడ్లు అంటే సౌకర్యం మాత్రమే కాదు, ఆర్థిక విప్లవానికి పునాది. రోడ్డు అనేది కేవలం మార్గం కాదు, అది ప్రజల జీవన మార్పు. మంచి రోడ్డు ఉంటే పెట్టుబడి వస్తుంది, పెట్టుబడి ఉంటే ఉపాధి పెరుగుతుంది. రోడ్లు విస్తరిస్తే మార్కెట్ సౌకర్యాలు పెరిగి వ్యాపారం విస్తరిస్తుంది. మంచి రోడ్డు ఉన్న చోట పరిశ్రమలు వస్తాయి, పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుంది. అర్బన్ ఇండస్ట్రియల్ రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన మార్కెట్ సౌకర్యాల కల్పన గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధి ద్వారా రైతు పంట మార్కెట్కి చేరుతుంది. పిల్లల చదువు కోసం బయటికి వెళ్తారు, పేషెంట్ సమయానికి ఆసుపత్రికి చేరుకుంటాడు. యువతకు ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా సమ్మోలిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రజాప్రభుత్వం అనుగుణంగా రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో అలైవ్ అని సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా చేర్చడం జరిగింది. పోలీస్ శాఖ డీజీపీ ఆర్ఎన్బి గారు ప్రత్యేకంగా జిల్లా వారీగా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది. ఆర్ఎన్బి శాఖ పరిధిలో మొత్తంగా 34,062 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. అందులో 29,079 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, 4,983 కిలోమీటర్ల జాతీయ అధ్యక్ష. జనరల్గా మీకు దీని మీద ఈరోజు స్టేట్ రోడ్స్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 7,589 కోట్లు స్టేట్ రోడ్లో మీరు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ అన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 9.5 సంవత్సరాల్లో 5,304 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు వదిలేసిన బకాయిలను కూడా మేము చెల్లించడం జరిగింది. గడిచిన 27 నెలల్లో ప్లాన్ నిధుల ద్వారా మా ప్రభుత్వం 595 కిలోమీటర్ల రోడ్లు వంతెనలు పూర్తి చేశాము. 1,035 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నాన్ ప్లాన్ ద్వారా 323 కిలోమీటర్లు 16 బ్రిడ్జెస్ కూడా పూర్తి చేశాం.